నువ్వు అగ్రిమెంట్ తీసుకొని రాస్తావా? నువ్వు ఒప్పుకుంటావని రాస్తా సార్, నేను పని చేస్తాను నీ దగ్గర 3 సంవత్సరాలు పని చేస్తా గుమస్తాగా. సన్యాసి చిన్న పని కాదు అది, సామాన్యుడు చదువు అది. తర్వాత నీకు పెద్ద పోస్ట్ ఇస్తా, 3 ఏళ్ళు పని చేయాలి. ఓ చేస్తా సార్, అయిపోయింది చదువు, వస్తున్నాడు ఇండియాకి సార్. రాజుకు టెలిగ్రామ్ వచ్చింది, మంత్రులు ఎవరు అంతా సార్ వస్తున్నాడు, రైలు దిగుతున్నాడా, మంచి బండ్లు అన్ని పంపించండి, ఆయనకు సాధారణంగా పూలహారాలతో సత్కరించి పిలుచుకోరాండ్రా. ఆలోనివి బండ్లు ఊరేగా పిలుచుకోవడం సైడ్ చూడండి, వాడు బయట కూర్చోడు, వాడు కింద కూర్చోడు, వాడు మన బుక్కులు ఎత్తిపోయేవాళ్ళంట, నీళ్ళు ఎత్తిపోయేవాళ్ళు. और मैं वो అంతా మనమే ఆయన చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి అవన్నీ మనం బయట వేస్తాం, లేకపోతే దేశంలో అందరికీ చెప్పేస్తాం, అంతా మన చేతిలో ఉంది. అమ్మా అయినా రైతు తిరిగాడు, బ్యాగులు పట్టుకున్నాడు, రాజు చెప్పినాడు నేను ఆహ్వానిస్తున్నాను, పూలమాలతో నేను సత్కరించిన రాయను అని చెప్పి రాజు చెప్తున్నాడు. వస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు. అలాగే రాజు తత్వాలే రాజ్యానికి రాయి రాజ్యసభ అంతా కూర్చొని వాళ్ళు బిజీ ఉంటారు. అయ్యా నా పేరు అంబేద్కర్. ఏమి అంబేద్కర్ అయితే ఏమా పని చేయలేదు, రాజు పంపించినాడు చెప్పలేదని ఆయనే చెప్తాడు. ఏం బ్రో ఆయన చూస్తున్నాడు టేబుల్ ఇంట్లో తెచ్చుకోవాలి నీళ్ళు, ఇంట్లో తెచ్చుకోవాలి పో. అవి ఇవన్నీ జాంతా మాలాబాద్ ఇది కాదు, ఇది పైన కూర్చున్నావు నువ్వేమో. నా డ్యూటీ అకౌంట్స్ చూడాలి, డ్యూటీలో జాయిన్ అవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, నేను సైన్ అప్ ఇచ్చింది ఇలా మా అయితే గుర్తొస్తాను. ఏమంటే టౌన్లో ఇలా ఎక్కడ కింద అంగడి నాగప్ప, ఆ నాగప్ప గడి కాడ మాలమాదిరి